బాల కార్మికులకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించే పనిలో పడ్డారు మహబూబ్ నగర్ అధికారులు. ఆపరేషన్ స్మైల్ పేరుతో తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కొంతమందిని రక్షించినట్లు చెప్తున్నారు అధికారులు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని చేపట్టారు మహబూబ్ నగర్ జిల్లా అధికారులు. పోలీస్, ఐసీడీఎస్, లేబర్ శాఖ అధికారుల బృందం జిల్లాలో నెల రోజులుగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇళ్లు, దుకాణాల్లో పనిచేస్తున్న 78 మంది చిన్నారుల్ని గుర్తించి చిల్డ్రన్స్ హోమ్, స్టేట్ హోమ్ కు తరలించారు. బాలికలపై అత్యాచారాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ముస్కాన్ 2, ఆపరేషన్ స్మైల్ ద్వారా 1219 మంది పిల్లలకు వెట్టి చాకరీ నుంచి విముక్తి కల్పించామంటున్నారు. అయితే ఈ యాంటీ ట్రాఫికింగ్ తో పాటు ఏదైతే మిస్సింగ్ చైల్డ్ బెగ్గర్స్, స్ట్రీట్ చిల్డ్రన్, తర్వాత ర్యాక్ పిక్కర్స్, చైల్డ్ లేబర్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేయడం. ఈ పిల్లలంతా రెస్క్యూ చేసిన తర్వాత జిల్లాలో మనం కొన్ని ఐడెంటిఫైడ్ హోమ్స్ని మనము చూసుకోవడం, అంటే ఈ పిల్లలని రీహాబిలిటేషన్ ఇవ్వడం కొరకి స్టేట్ హోమ్, చిల్డ్రన్స్ హోము, ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లాంటి, ఇంతకుముందు ఓపెన్ షెల్టర్ అనే ఒక హోమ్ ఉండే, ఇలాంటి వాటిలో పిల్లలకు టెంపరీగా రీహాబిలిటేషన్ అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పిల్లలని సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసీ ఆర్డర్స్ ప్రకారం పిల్లలని వాళ్ళని టెంపరీగా పంపించిన తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్ చేయడం. బాలబాలికలను పనుల్లో పెట్టుకోవడం చట్టవిరుద్ధమని తెలిసినా వ్యాపారులు పట్టించుకోవటం లేదంటున్నారు అధికారులు. దీనిపై తల్లిదండ్రులు, యజమానులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామన్నారు. చిన్నారుల్ని పనిలో పెట్టుకున్న వారిపై కేసులు నమోదు చేశామంటున్నారు. దాదాపు 30 కేసులు పట్టణంలో యజమానుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళని మేము బుక్ చేశాము కేసులు. అది ఐసీడీఎస్, మళ్ళా మన పోలీస్ శాఖ, లేబర్ శాఖ సమన్వయంతో జరుగుతోంది. ఇది కిందసారి స్మైల్ ప్రోగ్రాంలో దాదాపు 300 కేసులు దాకా బుక్ చేయడం జరిగింది. కానీ ఈసారి మాత్రం లేబర్ డిపార్ట్మెంట్తో తోడుకుని ఐసీడీఎస్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కలిసి మేము సంయుక్తంగా దాడులు చేస్తున్నాము. దీంట్లో బయట పిల్లల్ని దాదాపు 40 నుంచి 50 మంది దాకా గుర్తించడం జరిగింది. దుకాణంలో పనిచేస్తున్న వాళ్ళు ఒక 30 దాకా ఉన్నారు మొత్తము. సో వీళ్ళందరి మీద మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం అన్నమాట. మన కార్మిక శాఖ తరఫున మేము అందరికీ కనీస వేతన చట్టం, మినిమం వేజెస్ ప్రకారం మేము కేసెస్ ఫైల్ చేస్తున్నాము. పోలీస్ శాఖ తరఫున అందరికీ ఎఫ్ఐఆర్ చేసేసి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ల లోపల పిల్లలందరికీ కేసెస్ ఫైల్ చేయడం జరుగుతుంది కోర్టులో. ఆపరేషన్ స్మైల్లో భాగంగా రక్షించిన వారిలో మిస్సింగ్ చైల్డ్, వీధి బాలలు, బాల కార్మికులు, భిక్షాటన చేసే చిన్నారులున్నారు. వీరిలో చదువుకొని పిల్లల్ని స్కూల్కు పంపాలని అధికారులు భావిస్తున్నారు.